కరీంనగర్ పోలీసులు గియాల మల్లోపరి కార్డన్ సర్చ్ చేసిరు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి చివరనున్న చంద్రపురి కాలనీల 300 మంది పోలీసులు ఇంటింటికి తిరుక్కుంటా చెకింగ్లు చేసిరు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి దగ్గరుండి ఈ తనిఖీలు చేసిండు. నేరాలు జరగకుండా శానా కార్యక్రమాలు చేస్తున్నామంటున్న సిపితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పోలీస్ కమిషనరేట్ అయ్యి దాదాపు 7 నెలలు అయింది. తీగలగుట్టపల్లి అని కరీంనగర్ పక్కనే ఉంటుంది. దీంట్లో చంద్రపూరి కాలనీలో పొద్దున్న నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసి ఏమేమి దొరికినాయి తెలుసుకునేందుకు మనకు కమిషనర్ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పొద్దున్న నుంచి కూడా దాదాపు 200-300 మంది పోలీసులను పట్టుకొని ఇక్కడ అంతా తిరిగారు కదా, ఏమేమి దొరికినాయి, ఏం చేసారు సార్ పొద్దున్న? ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో మాకు 23 2 వీలర్స్, ఒక 2 ఆటోలు దొరికినాయండి. వీటికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. ఓనర్షిప్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల మేము ఇవి పట్టుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ వాళ్ళ పేరు మీద ఉండదు, ఓనర్షిప్ వాళ్ళ పేరు మీద ఉండదు. యాక్సిడెంట్ అయితే కాంపన్సేషన్ రాదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వీరే సొంతంగా భరించవలసి ఉంటుంది కాంపన్సేషను. ఇక్కడ ఈ కాలనీ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని సేఫ్ కాలనీ ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాలో భాగంగా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేసినాం. వారందరూ కూడా ముందుకు వచ్చినారు. మీరు కరీంనగర్కి వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల సంధి కూడా కమిషనరేట్ కూడా తయారైంది. ఈ 7 నెలల్లో మీరు చాలా ఆపరేషన్లు చేసి రీసెంట్ ఈ ఆపరేషన్లలో ఏమేమి దొరికినాయి, ఎట్లాంటి సంఘ విద్రోహ శక్తులు మీకు ఎదురవుతున్నాయి? మాకు రామ్టెంకి రాజు అని ఒక పెద్ద గజ దొంగ అతను దొరికినాడు. అతను చాలా కేసులో నిందితుడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున వెహికల్స్, దొంగ వెహికల్స్ దొరికినాయి. మేము కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో దొరికినటువంటి కొన్ని వెహికల్ క్లెయిమ్ చేయడానికి ఎవరు పోలీస్ స్టేషన్ రాలేదు ఇంతవరకు. దాన్ని బట్టి మాకు క్లియర్ తెలుస్తుంది అంటే దొంగ వెహికల్ అని. అక్రమ వ్యాపారాలు కూడా బయటకు వచ్చినాయి. ఈ హుస్సేన్పుర కాన్పూర్ ఏరియాలో చెక్ చేసినప్పుడు ఈ అడల్టరేటెడ్ ఇంజన్ ఆయిల్, అడల్టరేటెడ్ యాసిడ్ ఈ యూనిట్ ఒక దొరికింది. ఎనిమల్ ఫ్యాట్స్తోని, జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్ యూనిట్ దొరికింది. 2 ఆయిల్ యూనిట్ దొరికినాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున అక్రమ కార్యకలాపాలు కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో బయటపడుతున్నాయి. ఓన్లీ అవుట్స్కర్ట్స్ అని కాదు, అన్ని చోట్ల చేస్తున్నాం. అన్ని లొకాలిటీలు చేస్తున్నాం. హిందూ ఏరియా, ముస్లిం ఏరియా, ఎస్సీ ఏరియా, నాన్ ఎస్సీ ఏరియా, అన్ని చోట్ల చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి రెసిస్టెన్స్ లేదు పబ్లిక్ నుంచి. ఒకసారి చేసిన కాలనీలకు మరోసారి పోకపోతే కూడా వీళ్ళకి రారు పోలీసు వాళ్ళు, మా పని అయిపోయింది అని సేఫ్గా మళ్ళీ అక్కడ తిష్ట వేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఫస్ట్ మీరు బుడగజంగాల కాలనీ చేశారు, మళ్ళీ అడిగి పోలేదు. ఇప్పుడు అట్లాంటి వాటి మీద ఏమైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు మీరు? అంటే చేసిన ఏరియాలని రిపీటెడ్గా చేస్తే కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్. మేము మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత అక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయనేది మా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని అవసరమైతే రెండోసారి కూడా చేస్తాము. ఇప్పుడు కార్డన్ సెర్చ్ విషయం పక్కన పెడితే సార్, మీరు ముఖ్యంగా సీసీ కెమెరా మీద బాగా ఫోకస్ పెట్టారు. దాదాపు 10,000 కెమెరాలు పెట్టిస్తామని చెప్పి ఇప్పటికే మీటింగ్లు కూడా పెడుతున్నారు. దానికి ఎట్లా వస్తుంది సార్, రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? దీనిలో రెస్పాన్స్ చాలా బాగుందండి. ముందుగా చొప్పదండిలో 102 మంది వాళ్ళు వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేసినారు కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా. ఒక తక్కువ 2,000 రూపాయలు ఇచ్చినాడు ఒకతను, ఎక్కువ 1,50,000 ఇచ్చినారు. అందరు కలిసి ఒక 102 మంది కాంట్రిబ్యూట్ చేసి 29 కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్ కాలనీ ఒకటి 41 డివిజన్లో 126 కెమెరాసు, గ్రానైట్ అసోసియేషన్ వాళ్ళు 70 కెమెరాలు పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చినారు. ఇట్లా చాలా కాలనీలో కూడా చిన్న కాలనీలు కూడా ముందుకు వస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎందుకంటే అందరు కూడా ఒక అవేర్నెస్ మేము తీసుకురాగలిగినాం. సీసీ కెమెరాలతో పాటు ఆడపిల్లల రక్షణ కోసం సీ టీంలు పెట్టారు, తర్వాత హాకాయ్ అనే టెక్నాలజీ తెచ్చారు, తర్వాత ఈ గుండగాళ్ళు రౌడీగాళ్ళ కోసం కూడా కొత్త చట్టాలు తెచ్చారు, పీడీ యాక్ట్లు కూడా పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నేరాలు అదుపులోకి వచ్చినట్టు మీకు కనబడుతుందా సార్? కొద్దిగా ఫస్ట్ ఈ కమిషనరేట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ 1-2 మంత్స్ క్రైమ్ చాలా ఎక్కువ ఉండింది. అంటే అంతకుముందు ఉన్నటువంటి క్రైమ్ అదే కొత్తగా కాలేదు, కానీ అంతకుముందు రెగ్యులర్గా క్రైమ్ చాలా ఎక్కువ ఉండేది. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక దొంగతనం జరిగేది, ఇళ్లలో దొంగతనం జరిగేది, బర్గరీ. అటువంటి నేరాలు ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయిపోయినాయి. ఎప్పుడూ అడపదడప జరుగుతున్నాయి, అవి కూడా మేము డిటెక్ట్ చేయగలుగుతున్నాం. దీంట్లో ఈ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పెద్ద గ్యాంగులు అన్నీ కూడా అరెస్ట్ చేసాం. వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టినాం. వాళ్ళు సంవత్సరం వరకు జైల్లో ఉంటారు. ఈ సంవత్సరం వరకు వాళ్ళు మేము అట్లీస్ట్ వీ కెన్ ప్రివెంట్ ది అఫెన్సెస్. బయటకు వచ్చినాక మళ్ళీ నేరాలు చేస్తే మళ్ళీ పీడీ యాక్ట్ పెడతాం. అల్టిమేట్గా మేము ఆశించేది ఏంటంటే పూర్తిగా కరీంనగర్లో ఈ ఆర్గనైజ్ క్రిమినల్స్ చేసేటువంటి నేరాలు ఆగిపోవాలి. ఆఖరికి ఒక ముచ్చట చెప్పు సార్, మీరు దోస్తులు లెక్క ఉంటాం, పోలీసు వాళ్ళంతా ప్రజలకు దోస్తులు లెక్క ఉంటాం అంటున్నారు. అట్లాగే ప్రజలు కూడా మీతో ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? ప్రజలు కూడా మాకు దోస్తులాగానే ఉంటున్నారు, మేము దోస్తులా ఉంటున్నాం, ప్రజలు కూడా మాకు దోస్తులాగానే ఉంటున్నారు. అంటే ఇది సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్. దీంట్లో ముఖ్యమైన విశేషం ఏంటంటే
మేము పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు నేరస్తులను తర్వాత పిటిషనర్స్ను ఒకే రకంగా గతంలో చూసినటువంటి సంఘటనలు అనేది ప్రజల నుంచి క్రిటిసిజం. ఇప్పుడు నేరస్తులను ఫిర్యాదుదారులను ఒకే రకంగా చూడకుండా ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నిర్భయంగా స్వేచ్ఛగా ఎటువంటి రికమెండేషన్ లేకుండా ఎవరితో చెప్పించుకోకుండా వచ్చి వాళ్ళ ప్రాబ్లము వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకొని న్యాయం పొందేటువంటి అవకాశాన్ని ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నది. అటువంటి వ్యవస్థను మేము ఏర్పాటు చేసాము. అదేవిధంగా కార్డన్ సెర్చ్ చేసినప్పుడు ఇంతమందితో మేము ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అట్లా మేము ప్రజలతోని ఇంటరాక్ట్ అయినటువంటి ప్రతి సందర్భం కూడా మర్యాద ఉండాలి, అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు, ఫ్రెండ్లీగా ఉండాలి అనేది చెప్పడం జరుగుతున్నది. అది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది మనకు కమలాసన్ రెడ్డి సార్ చెప్తుంది ఏంటంటే మేము ప్రజలందరితో కూడా దోస్తుల లెక్క మెదులుతున్నాం, వాళ్ళు కూడా మాతోటి దోస్తుల లెక్క ఉంటేనే నేరాలు అరికట్టగలుగుతాం. ఇప్పటికే చాలా కార్యక్రమాలు తీసుకున్నాం, ఇవన్నీ కూడా విజయవంతం అవుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఈ ఆపరేషన్లో రూరల్ ఏసీపీ తిరుపతి సార్తో పాటు ఇక్కడ సిఐ శశిధర్ సార్ వీళ్ళంతా కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు కూడా అందరూ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇలాంటి ఆపరేషన్లు ముందు కూడా చేపడతాం, ఎవరు గుండాగిరి చేసినా రౌడీగిరి చేసినా ఊకోమని చెప్పి కమలాసన్ రెడ్డి సార్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.